హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో భ్రమతి అనగా ఏందో తెలుసుకున్నాం. అందులో బ్రహ్మ విద్యను బోధించే గ్రంథాలలో భగవద్గీతకు విశిష్ట స్థానం ఉన్నది. సాధించవలసిన లక్ష్యం ఒకటే అయినప్పటికీ సాధన మార్గాలు అనేకమని సూచిస్తూ గీత విస్తృత ప్రాచుర్యం పొందింది. లౌకిక పారలౌకిక సాధనలు రెండింటికి అందులో ఉపజ్ఞలు ఉపదేశాలు ఉన్నాయి. గాంధీజీ లౌకిక జీవితంలో గీతను ఆశ్రయించారు. జీవించడం ఒక కళ అయితే ఆ కళను గీత నేర్పుతుంది. స్థిత ప్రజ్ఞానాన్ని వివరిస్తూ గీత 2వ అధ్యాయంలో చెప్పినదంతా ఇదేనని గాంధీజీ అభిప్రాయం. భగవద్గీత కూడా ఒక ఉపనిషత్తు. 108 ఉపనిషత్తులు వేదాంతం అంతా గీత 18 అధ్యాయాల్లో నిక్షిప్తమై ఉన్నదంటారు పెద్దలు. వేదాంతం అంటే ఉపనిషత్తులే. యోగశాస్త్రంగా కూడా గీత ప్రసక్తి వహించింది. చిత్తవృత్తిని నిరోధించేది యోగం. గీత దానినే బోధిస్తున్నది. వేదాంగాలు పురాణాతే హాసాలు చదివే అవకాశం లేని సామాన్యులు సైతం గీతాధ్యయనం చేయడానికి చేస్తున్నారు. ప్రపంచ సాహిత్యంలో మరి ఈ ఆధ్యాత్మిక గ్రంథానికి రానన్ని వాక్యాలు భగవద్గీతకు వచ్చాయి. ఇంచుమించు అన్ని భాషల్లోనూ భగవద్గీత గ్రంథాలు వెలువపడ్డాయి. ఒక్కొక్క భాషలో అసంఖ్యాక వ్యాఖ్యానాలు వచ్చాయి కూడా. అలా అన్నీ ఎందుకు వచ్చాయి? వాటి అవసరమేమిటి? ఇవి సహజంగానే ఉత్పన్నమయ్యాయా అనే ప్రశ్నలు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి తత్వయోగులు, బాలగంగాధర్ తిలక్ లాంటి నీతి కోవిదులు, అరవిందుల వంటి తపస్విపన్నులు గీత వ్యాఖ్యానాలు చేశారు. ఇదేదో ఇప్పుడు వచ్చిన పరిణామం కాదు. వందల సంవత్సరాలుగా ఇలా గీత వ్యాఖ్యాన గ్రంథాలు వెలువడుతూనే ఉన్నాయి. తవ్వి తీసిన కొద్దీ ఆలోచనలు మేలి రతనాలు దొరికేకుని భగవద్గీత. ఎందరూ తవ్వినా ఏవో కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎవరి బుద్ధి బలం కొద్దీ వారు, ఎవరి సంస్కారం కొద్దీ వారు గీత శ్లోకాలకు అర్థాలు చెప్తారు, వ్యాఖ్యానాలు చేశారు. దేని ప్రత్యేక దానిదే. ఇంతటి విలక్షణమైన గ్రంథం కనుకనే భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రాల్లో సమస్థాయి గౌరవాన్ని పొందింది. భగవద్గీతపై త్రిమతాచార్యులు తమమైన పద్ధతులలో వ్యాఖ్యానాలు రాశారు. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాలను విశ్వసించే వేర్వేరు మతాల వారు తమ ఆచార్యులు చెప్పినదే సర్వమైనదని భావించి అధ్యయనం చేస్తున్నారు, అనుసరిస్తున్నారు. ఆచారత్రయ భాషలలో ఏది గొప్పది అనేది చర్య ప్రస్తుతాంశం కాదు. దేని విలువ దానికే ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. ప్రస్థానత్రయంలో దశోపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన ఆది శంకరాచార్యులు వారి భాష్యం 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఎందరో తత్వవేత్తలను ఆకర్షించింది. శంకరుల సునిశిత మేధ వారిని అబ్బురపరిచింది.